కూడా 88 మంది చెప్తున్నా అదే ఆడికే వస్తున్నా 2018లో కూడా 88 స్థానాలు ఉన్నా కూడా మంచి మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు భయమైందో కేసీఆర్ గారికి నాకు అర్థం కాదు. 2018లో ఏం జరిగింది అనేది బిఎల్ సంతోష్ గారిని అడగాలి. 2018లో ఏం జరిగింది అనేది బిఎల్ సంతోష్ గారిని అడగాలన్నా. బిఎల్ సంతోష్ గారు వచ్చి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఏం చేసిండ్రు అనేది మీరు చెప్పండి. చెప్పాలన్నా ఆ ప్లాన్ కి ఆ ప్లాన్ మనం సాధించాం. మేము మాకు ప్లాన్స్ ఉండవు మీ దగ్గర మీరు చేస్తే మేము చేసేటప్పుడు మాకు ప్లాన్స్ ఉండవు. ఏ విధంగా గద్దె దించాలో మాకు తెలుసు. గద్దె దించాలనుకున్నాం, దించినాం. ప్రభుత్వాన్ని కూలగొడదామని మీరు చూసిండ్రా లేదా? రేవంత్ రెడ్డి బ్యాగుల సంచులతో దొరికిందా లేదా? బిఎల్ సంతోష్ అనే ఆయన దొరికిందా లేదా? అది చెప్పండి. ఓడించాలనుకున్నాం, అసెంబ్లీ ఎన్నికలు ఓడించాం, పార్లమెంట్ స్థానాల్లో ఓడించాం. అదే ఓడించిండ్రన్నా, ఓడించిండ్రు. 2 జాతీయ పార్టీలు కలిసి రహస్య పొత్తులు పెట్టుకొని ఓడించిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారన్నా. నేరుగా కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్తా లేకనే రేవంత్ రెడ్డిని ముందట పెట్టి మీరు గెలిపించారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే తెలంగాణ. కేసీఆర్ చేసిన దుర్మార్గమైన పాలన ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలన కేసీఆర్ గారి ఈ రోజు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు. నమ్మే అవకాశం లేవు. ఎట్టి పరిస్థితులు నమ్మరు. ఎందుకంటే ఆమె చూసాం కాబట్టి తెలంగాణ ఏం చేసిందో మనకు తెలుసు. రెండు పార్టీలు కూడా నమ్మే అవకాశం లేవు. డెఫినెట్ గా నేనేమంటున్నానంటే ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితులు నమ్మరు. వీళ్ళు ఒక ఏది కూడా చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మాలా? కాబట్టి దీన్ని విశ్వసించే సమస్య లేనే లేదు. వెంకటరెడ్డి గారు మీ దగ్గర మళ్ళీ పవన్ గౌడ్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు.